మనం సిగ్గు పడదు వీడియో చేస్తుంటే ఒక దినం వస్తే ఒక రోజు అందరు ముగ్గురం గుండుతో రావాలి ఎట్లుంటుంది. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా మమ్మీ డాడీ రాలే అని. ఏడుస్తుంది ఏమా. సే హాయ్. అంటే కూడా ఏడుస్తుంది పాపం. నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది మా ఇంట్లో వదిలేసిపోతున్నా అని. నాకే వచ్చింది మా పాపని చూస్తే నేనేం చెప్పాలి. అంటే అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా నీకు? ఏమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో. ట్రైన్ ఎక్క ముందుకే స్టార్ట్ చేసిండు యువరాజు గాడైతే. శరణమయ్యప్ప. బాయ్ బాయ్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. అసలు ఇది అనుకోకుండా తీసిన బ్లాగ్. అసలు బ్యాగ్ ఇవన్నీ రెడీ అయి ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ గౌతమ్ వాళ్ళు ఉన్నారు. అసలు స్టోరీ ఏంది తెలుసా, మనమైతే శబరికి అయితే వెళ్తున్నాం. అదే షాకింగ్ విషయం. అది అనుకోకుండా అయింది. ఇది గౌతమ్ వాళ్ళ డాడీ శబరికి మాల వేసుకుని శబరికి వెళ్తుండే ఈరోజు. అయితే ముగ్గురు క్యాన్సిల్ అయ్యారని ఇక తెలిసి మనం వచ్చేసినాం. ఆ గ్యాప్లో గౌతమ్ నేను 10 days ట్రిప్ గైస్. డైలీ బ్లాగ్ క్రేజీ ఉంటాయి ఇప్పటి నుంచి. మీరైతే చూసి సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. ఫుల్ ఫన్ ఉంటుంది వీడియోస్లలో ఇప్పటి నుంచి. అసలు ఏడేడికి పోతున్నామో మీకు డీటెయిల్గా చెప్తా. మీరు వీడియో ఎండ్ వరకు చూడరు. వాళ్ళు అయితే బండి పార్క్ చేయడానికి వేరు. వాళ్ళ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మమ్మ వచ్చి ఆ బండి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది తమ్ముడు గుచ్చుకొట్టినే బ్యాగ్ మస్తు సెట్ అయిపోయింది అనుకో నీకు. చెప్పులు ఏం లేవు, అన్ని ఇంటికాడ వదిలేసేసినాం. అన్ఎక్స్పెక్టెడ్ ఇది అయితే మొత్తం బ్లాగ్. నాడు సో గైస్ గౌతమ్ వాళ్ళ మమ్మీ, యువరాజ్ వాళ్ళ మమ్మీ, మా మమ్మీ రాలే ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. హాయ్ అని చెప్పు నా యూట్యూబ్. హాయ్ అండి. సెకండ్కి మేము అసలు సీరియల్ బీచ్ పోమనుకున్నాము, అది క్యాన్సిల్ అయిపోయింది. అయ్యే మనం సిగ్గు పడదు వీడియో చేస్తుంటే ఒక దినం వస్తే ఒక రోజు అందరు ఎప్పటి నుంచో మేము ముగ్గురమే. రామన్ ఉంటాడు వాడు వెళ్ళిపోయాడు వదిలేసి అంతే. మేము అన్న వదిలేసినాం ఇప్పుడు అంతే. కానీ అరే ఇప్పుడు ఆడ గుండి వేయించుకుంటావా? గుండె వేయించ ముగ్గురం గుండుతో రావాలి ఎట్లుంటుంది. సో గైస్ గౌతమ్ వాళ్ళ డాడీ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా మమ్మీ డాడీ రాలే అని. వచ్చింది ఈరోజు మా మమ్మీ అయినా మా మమ్మీ రాలే అంటే రాలేకపోయింది. ఆ సిచ్యువేషన్ ఉంటే ఏం పెట్టుకుంటా పైసలు అయితే పెట్టుకుంటాం. ఆ నుంచి ఇది మొత్తం భోగి మొత్తం అంటాం మనది. ఇలా మొత్తం మన స్వామిలే. క్రేజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా గౌతమ్ వాళ్ళు అంతా ఫుల్ సపోర్ట్ చేశారు. గౌతమ్ హాయ్ అప్పుడు అంటే ఇట్లా ఏమా ఏడుస్తుంది ఏమా. సే హాయ్. దీన్ని కూడా వీడియో తీస్తారా సామె? అయ్యా ఈమె ఎట్లా ఏడుస్తుంది పాపం. గౌతమ్ ఏడవాకు. అరే ఎందుకురా అక్క ఏడుస్తుంది. మీ డాడీ సార్ ఎక్కడ నాకేడుపు వస్తుంది.
స్వామి హాయ్ చెప్పరు స్వామి అందరూ శబరికి వెళ్తున్నారు. హ్యాపీ జర్నీకి వెళ్ళాలి, మంచి దర్శనం చేసుకోవాలి. చేసుకుంటాం. నాకు ఏందే భయం అవుతుంది. జాగ్రత్త అండి బాబు, నోరుగాడు చాలా జాగ్రత్త. ఒక భోగి మొత్తమా? అంతే 22కి ఈ ట్రైన్ మనది. 22nd వస్తాం ఈ ప్లాట్ఫారం. ఫుల్ ఎంజాయ్ అప్పుడు గౌతమ్ వాళ్ళు పెళ్ళి. నేను కూడానా? అప్పుడు కజీర్ కూడా క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అప్పుడు నెక్స్ట్ పెళ్ళి ఉంది కదా, పెళ్ళి ఉందంట నెక్స్ట్ మంత్ 22. ఈ మంత్ జనవరి 1st ఈ రోజు. ఈ మంత్ ఏమో ఖుషి నా ఆఫీసా అంటే కూడా ఏడుస్తుంది పాపం. పైసలు ఇస్తారా? పాపం బ్రో. అయ్యా అర్థం కాలే. మస్తు టైం ఉంది ఇంకా. ఏ బ్యాగ్ పెట్టేయడం, బ్యాగ్ పెట్టేసేయడం. ఏమేమి టెంపుల్స్ అన్నీ కనుక్కోవాలి. కానీ నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో వదిలేసిపోతున్నా అని. తిరుపతియా? ఏ తిరుపతి కాదు, తిరుపతి ఉండదు బ్రో. అయ్యో వీడు రానికి ఎన్ని నొల్లిలు చేస్తాడు తెలుసా, చిన్న పిల్లోడు. అది వీడియో తీసి పెట్టాల్సింది. మీకు కిడికి వచ్చేసింది అండి గౌతమ్. నువ్వే కుక్క. ఈరోజు నైట్ బ్లాగ్ వచ్చేస్తుంది గైస్, చూడ్రి క్రేజీ. అసలు పొద్దున్న లేచారు మీకు కళ్ళ ముందు వీడియో ఉంటుంది. ఏడైనా కుక్కతో నాలుగుంటుండ. జాగ్రత్త పోయిరండి. అబ్బా చిన్న పిల్ల, వీళ్ళ డాడీ చిన్న పిల్లోడు. నాకే వచ్చింది మా పాపని చూస్తే నేనేం చెప్పాలి? చెప్పు, మా పాపని చూస్తే నాకే ఏర్పొచ్చింది. 10 days చాలా పాపను కూడా మరి. నువ్వు అట్లా అంటున్నావు, మరి దుబాయ్కి ఎట్లా పంపిస్తావు మీ డాడీని? చెప్పు ఇప్పుడు చెప్పు. దుబాయ్ పోయినప్పుడు ఏడవలే? దుబాయ్ పోతా ఏడుస్తావు కదా. అది అప్పుడు పోయింది, ఇప్పుడు పోడు. అంటే అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా నీకు? వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. చెప్పరు స్వామి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చెన్నై స్వామి. ఎక్కడెక్కడికి ప్లేసెస్ చెప్పురే. ఎర్నాకుళం, పంబ, ఎరిమేలి అన్ని చెప్పేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పంబ. పంబ నుంచి సన్నిధానం. ఓకే. అయ్యప్ప దర్శనం. టోటల్ ఎన్ని? 8 స్వామి. ఓకే. 60 మెంబర్స్. 60 ఈ భోగి మొత్తమా? భోగి నెంబర్ వచ్చేసి నంబర్ చెప్పకు, ఏమద్దు. మొత్తం మళ్ళీ మొత్తం. హాయ్ చెప్పరు స్వామి. చెప్పండి స్వామి అందరికి. అందరు చెప్తుంది. థ్యాంక్ యూ స్వామి. లోపల మంచిగా ఎంజాయ్ చేస్తాం మనం. స్వామి శరణం. స్వామి కన్యాస్వామి ఫస్ట్ టైం వస్తుండు. స్వామి ఫస్ట్ టైం కన్యాస్వామి. స్వామి మీ యాత్ర గురించి మొత్తం స్వామికి వివరించి చెప్పండి. అయ్యప్ప సన్నిధానం ఎలా ఉంది, మీ ఎట్లా అక్కడ ఎట్లా అయ్యప్పను మీరు ఎలా దర్శనం చేసుకున్నారో అవన్నీ స్వామికి మీ సన్నిధానంలో అన్ని వివరించి చెప్పండి స్వామి. ఇన్స్టాలో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ రీల్స్ వస్తాయి. మీరు వీడియో చూసి మాత్రం ఎడిటింగ్ మొత్తం చేంజ్ చేసేస్తా యూట్యూబ్కి కూడా. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇది వెళ్ళిన తర్వాత ఆ ఎడిటింగ్ చూసి మంచి మంచి అడగాలి మనం ఎడిటింగ్ గురించి. ఒక రౌండ్ వేసాం నడు లాకేసి లేకపోతే ఎక్కుతుండే. అరే ఇక్కడికి డోర్ ఓపెన్ ఉంది, లోపల ఎట్లా చూపిస్తా ఎవరు మీకు. ఇట్లుంది గాయస్, లోపల ట్రైన్ ఈయనే నడుపుతారు అనుకుంటా. నాకు తెలిసి నా వీడియోలోనే ఉంది అనుకుంటా. ట్రైన్ ఎక్క ముందుకే స్టార్ట్ చేసిండు యువరాజ్ అయితే తినడం. హాయ్ బోలో. సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇప్పుడు చెప్తున్నావు, అప్పుడు అంతే ఏడిసి పోక చేస్తా నేను. సో గైస్ ట్రైన్ అయితే పోయింది. బాయ్ బాయ్. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప.
బాయ్ బాయ్. బాయ్. సారీ స్వామి. శరణమయ్యప్ప. బాయ్. तो गाइस आ रहे थे तो इस पर मेरे को ना ఎంత స్వామి అది? మూడు మనిషికి అన్ని లేదు 30 రూపీస్ తినడం ఉంటే ఈ టవల్ ఇచ్చిన అందరికి ఇట్లా మేము మా ముగ్గురు పేర్లు రాసుకున్నాం ఏడబోతాయి అని. గైస్ మళ్ళా ఫుడ్ వచ్చింది ఇప్పుడు. ఇదిగో